కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ నా అభినందనలు. ఈ ఫంక్షన్ కంటిన్యూస్గా జరగాలని కోరుకుంటున్నాను. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్లో ప్రసన్న సార్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. పులపాటి నారాయణరావు గారు అలాగే రాము గారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు వేడుకలకి అందరూ వచ్చి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ ఫస్ట్ దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆవిష్కరించి ఇది కళావేదిక తరపున మన రమణమూర్తి గారు, ఆర్వి రమణమూర్తి గారు, అభినందన, నీరాజనం, సాయి మహిమ సినిమాలు చేసిన రమణమూర్తి గారు ఆయన ఒకప్పుడు ఏంటంటే రవీంద్ర భారతికి దానికి కూడా కల్చరల్ దానికి పోస్ట్లో ఉండేవారు. ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిలాగా ఉండి ప్రతి విషయంలోనూ ఆయన ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించేవారు. ప్లస్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన నంది అవార్డు తీసుకుంటూ ఎన్టీ రామారావుతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండటం, దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండటం, తర్వాత రోసయ్య గారు, చెన్నారెడ్డి గారు, ప్లస్ ఇందిరాగాంధీ గారు అందరితో కూడా రమణమూర్తి గారి సన్నిహిత సంబంధాలు ఉండి ఆయన కళావేదిక తరపున చేయటం. ఆ కళావేదికలు మనం చూసుకుంటే అభినందన మ్యూజికల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు, అలాగే నీరాజనం కూడా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో ఆయన ఇవాళ మన భౌతికంగా మన రమణమూర్తి గారు మన దగ్గర లేకపోయినా వాళ్ళ కుమార్తె ఆయన ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ కళావేదిక మ్యాగజైన్ రన్ చేస్తూ, అలాగే కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 29న దసపల్లాలో నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించిన దానికి కొంచెం పెద్ద ఎత్తున ఆవిడ, అంటే వాళ్ళ ఫాదర్ ఉండి ఎలా చేయగలుగుతారో వాళ్ళ ఫాదర్ ఉన్న చేసే రేంజ్లో ఆవిడ కూడా ముందుకెళ్తూ చేయటం, ఇవాళ ఈ పోస్టర్ లాంచ్ మా ద్వారా చేపించడం, దానికి కర్తవ్యంలో మెయిన్ దానికి స్క్రిప్ట్ వర్క్లో మెయిన్ చేసి, అలాగే రక్షణ, జైత్రయాత్ర, ఊరికి మొనకాడ అలా ఎన్నో సినిమాలు, పాత బస్తీ ఎన్నో సినిమాలు చేసిన పులపాటి నారాయణరావు గారు, అలాగే మా రాము డిస్ట్రిబ్యూషన్గా అలా మొదలైంది కానించి ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్గా చేశాడు. ఒక మయూరి కేశవరావు గారు అంటే రామోజీరావుకి ఒక అట్లూరు రామారావు ఉంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తం కేసీరావు చూసేవారు. ఆ కేసీరావు కుమారుడే రాము. సో అట్లా కేసీరావు కుమారుడిగా ఆయన, రమణమూర్తి గారి కుమార్తెగా ఈవిడే, అట్లా రావు గారు వీళ్ళందరూ కూడా ఉండి చేయటం అనేది చాలా ఆనందదాయకం. డెఫినెట్గా ఈ ఫంక్షన్ అంటే 101 ఎన్టీ రామారావు గారిది ఈ కళావేదిక 100 కూడా శత జయంతప్పుడు కూడా ఎన్టీఆర్ది చేశారు. వీళ్ళు బాగా చేసేటప్పుడు ప్రసాద్ ల్యాబ్లో కృష్ణవేణి గారికి సన్మానం చేసి అనురాధదేవి గారు, రోజారమణి గారు ఎంతోమంది చాలా అద్భుతమైన పెద్ద పెద్ద గెస్టులను కూడా తీసుకుని వచ్చి బాగా బ్రహ్మాండంగా నిర్వహించారు. అలాగే ఇది కూడా చాలా బాగా నిర్వహించి చాలా ట్రాన్స్పరెన్సీతో, చాలా పాక్షికతతో పక్కాగా వీళ్ళు బ్రహ్మాండంగా చేసే ఇది ఉంది. అలాగే చేస్తారని కోరుకుంటూ ఈ 101 ఎన్టీఆర్ ఇదిలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించి మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.